అమెరికాని ఓడించామని చెప్పేందుకు ఇప్పుడు అవకాశం దక్కింది మరొక ఇద్దరికి. ఇప్పటిదాకా క్యూబా, తర్వాత వియత్నాం లాంటి వాళ్ళు చెప్తుంటారు ఓడించామని. ఈ మధ్యన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చెప్తున్నారు. ఇక్కడ గెలిచి ఓడటం, ఓడి గెలవటం, ఈ 3 దేశాల మీదన అమెరికా ఓడిపోయింది, వెనక్కిపోయింది. కానీ ఆయా దేశాలు నాశనం చేసింది. ఆ విషయంలో అమెరికా విజయం సాధించింది. అమెరికాని తిప్పి పంపించామని సంతోషపడుతున్న వీళ్ళు మాత్రం ఆర్థికంగా దిగజారిపోయి ఎవరో ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నారు. పేరుకు గెలిచి వీళ్ళు ఓడారు. నేను ఇంతకుముందు చాలాసార్లు ప్రస్తావించా, యుద్ధంలో కానీ కోర్టుల్లో కానీ గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడు. అట్లాంటి పరిస్థితే అమెరికాదైనా వీళ్ళదైనా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చెప్పుకోవచ్చు, ఇరాక్లో ఉన్నటువంటి మొన్ననే ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏది బైడెన్ ప్రభుత్వం వచ్చాక ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వెనక్కి తీసుకుపోయారు. చివరికి తాలిబాన్ రాజ్యం. ఇప్పుడు ఇరాక్లో నుంచి కూడా వెనక్కిపోతున్నారు. మళ్ళీ అక్కడ తీవ్రవాద రాజ్యం తయారవుతుంది. మరొక కొత్త తీవ్రవాదం, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్. ఎందుకంటే చివరి అమెరికన్ కూడా వచ్చే నెలలో వెళ్ళిపోబోతున్నాడు అక్కడి నుంచి. కాబట్టి అక్కడ మేము గెలిచామని చెప్తారు. ముస్లిం సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల అమెరికా పప్పులు ఉడకలేదు అని చెప్పుకోవడానికి ఇది ఒక కారణం అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు. వీటి ద్వారా మళ్ళీ మరికొంతమంది కుర్రోళ్ళని గ్రాబ్ చేయడానికి పనికొస్తుంది.